గురుగారు ఈ యొక్క దీక్షకు సైంటిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇవన్నీ కూడా సెంటిమెంట్తోనే ఉందా అని అంటే 101% ఉంది. చలికాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత తీరుతుంది. ఫస్ట్ చెప్పులు లేకుండా నడవడం వల్ల కాలుకు అక్యుపెన్షన్ అయ్యి నఖశిఖ పర్యంతం మన యొక్క నరాలన్నీ కూడా యాక్టివేట్ అయ్యి బ్లాక్ అయిన బ్లడ్ సెల్స్ అంతా కూడా క్లియర్ అయిపోయి బాగా ఉంటాము. అదొకటి. పరిమితమైనటువంటి ఆహారం తినడం వల్ల షుగర్, బీపీ అవన్నీ కూడా తొలగుతుంది. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని ఒక్కసారి చెప్పడం వల్ల నాభి నుంచి కంఠాపథం వరకు మనకు అన్నీ క్లియర్ అయిపోయి లోపల ఉన్న బ్లాక్స్ అంతా కూడా కొట్టుకోబోతుంది. ఇదొకటి. బ్రహ్మచర్య దీక్ష ఉంటున్నాం, అదొక వైరాగ్యాన్ని పెరుగుతుంది. తర్వాత వనయాత్ర చేస్తాం చూసారా, ఈ వనయాత్ర చేయడం వల్ల ఆ వనమూలికని కోట్ల లక్షల వనమూలికల యొక్క గాలి అంతా కూడా మన శరీరంలో తగ్గడం వల్ల మన శరీరం ఓవర్ ఆయిల్ అవుతుంది.